మా ఏపీఎంకే ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు అబద్ధం అనే అంశం గురించి చెప్పుకుందాం. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా వయసు 22 సంవత్సరాలే అని ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అబద్ధాలు చెప్పి చాటింగ్ మొదలు పెడతాడు. నిజానికి అతనికి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉంటారు. ఆ విషయం ఆ అమ్మాయికి నిదానంగా తెలిసి అసహ్యంతో విడిపోతుంది. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయొచ్చు అని అబద్ధాలతో పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ ఆ అబద్ధాలతో చేసిన పెళ్లి వలన ఆ జంట సుఖంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అబద్ధాలతో ముడిపడిన ఆ జంట జీవితం మొత్తం అబద్ధాల వలయంలో చిక్కుకుపోతుంది. ఒకరిని ఒకరు జీవితాంతం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. కొన్ని జంటలైతే మొదట్లోనే విడిపోక తప్పదు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్తే జీవితం మొత్తం అబద్ధంతో గడపాల్సి వస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే అబద్ధం చెప్పవచ్చు. చిన్న చిన్న అబద్ధాలే జీవితాలని చిన్నాభిన్నం చేసి సమాజంలో దోషిలా నిలబడేలా చేస్తాయి. అబద్ధం మొదట్లో ఆనందాన్ని ఇచ్చినట్లుంటుంది, కానీ తర్వాత నరకం చూపిస్తుంది. నిజం మొదట్లో నిష్ఠురాన్ని ఇచ్చినట్లుంటుంది, కానీ జీవితాంతం సుఖాన్ని అందిస్తుంది. అబద్ధం అనేది నిప్పు చుట్టూ ఉండే నివురు లాంటిది. నివురే కదా అని పట్టుకుంటే చేయి కాలుతుంది. ఈ విషయాలను ఎవరైతే గమనించి నిజాన్ని నిర్భయంగా చెప్తారో వారు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు. మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో మంచి విషయాలు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. జయ శ్రీకృష్ణ.